రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈసారి సుమారు 2.72 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తాయిలాలతో బడ్జెట్ను తెచ్చే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఈసారి రాష్ట్ర బడ్జెట్ 2.72 లక్షల కోట్లతో కొంచెం అటు ఇటుగా ఉండనున్నట్లు వినికిడి. 6 ఎన్నికల హామీలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ కూర్పు జరిగిందనే వార్తల నేపథ్యంలో నిధుల సమీకరణకు ప్రభుత్వం ఎంచుకున్న మార్గాలపై కొంత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు మాత్రమే పరిమితమవుతోన్న ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్లు అవసరం మేరకు అంచనాలను సవరించుకునే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అంతకు ముందు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రిమండలి సమావేశమై 2024-25 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. దాదాపు 100 పారాగ్రాఫ్లతో మొత్తం 40 పేజీల వరకు బడ్జెట్ స్పీచ్ ఉండే అవకాశం ఉంది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులను బేరీజు వేసుకుని 6 ఎన్నికల గ్యారంటీలు ప్రాధాన్యంగా 2.72 లక్షల కోట్లకు కొంచెం అటు ఇటుగా బడ్జెట్ రూపొందించనున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పేరుకు ఓట్ ఆన్ అకౌంటే అయినా ప్రతిపాదనలు మాత్రం ఏడాదికి సరిపడా ఉండే అవకాశాలున్నాయి. అయితే పూర్తి స్థాయి బడ్జెట్ తరహా సమగ్ర వివరాలు ఉండకపోవచ్చు. శాఖల వారీగా పద్దుల పూర్తి వివరాలు కూడా ఉండని కారణంగా చర్చకు కూడా పెద్దగా అవకాశం ఉండదు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తరువాత పూర్తి స్థాయి బడ్జెట్లు అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన రీతిలో కేటాయింపుల మార్పు చేర్పులు ఉంటాయనేది ఆర్థిక శాఖ వర్గాల భోగట్ట. శాఖల వారీగా గతం కంటే ఈసారి నిధుల కేటాయింపు తక్కువగా ఉండే అవకాశాలున్నాయని వినికిడి. ప్రస్తుతం లాంచ్ చేసిన స్కీమ్లకు ఏటా 60,000 కోట్లు అవసరమవుతాయనేది ఆర్థిక శాఖ అధికారుల ప్రాథమిక అంచనా. ఇవి కాక ఇంకా మిగిలిన పథకాల అమలు కోసం కూడా బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు రుణమాఫీపై ఈ బడ్జెట్లో ఏమైనా స్పష్టత వస్తుందా అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. అటు వచ్చే ఏడాది కాలంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా ప్రకటించిన నేపథ్యంలో అందుకనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇరిగేషన్ లాంటి కీలక శాఖలకు కూడా నిధులు కేటాయించాల్సి ఉంది. ఎన్నికల హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన ధర్మిళ బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.